హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శాన్స్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు నేను నా స్టైల్లో కేఎఫ్సి ఫ్రైడ్ చికెన్ చేశాను. సో దానికోసం ముందుగా 5 లెగ్ పీసెస్ తీసుకున్నాను. వాటిని ముందుగానే మంచిగా క్లీన్ చేసి లెగ్ పీసెస్కి ఘాట్లు అనేది పెట్టేసుకున్నా. సో ఇప్పుడు వీటి కోసం నేను మసాలాలు అన్నీ యాడ్ చేస్తున్నాను. వాటిని 1 స్పూన్ వెనిగర్ అండ్ 1 స్పూన్ సోయా సాస్ and tomato ketchup 1 spoon, 1 spoon allam velulli paste, 1 spoon karam, 1 spoon black pepper, రుచికి తగినంత సాల్ట్ అండ్ నేను ధనియాల పొడి కూడా వేసుకున్నాను. సో అది క్లిప్ మిస్ అయింది. మసాలా మన ఇష్టం ఏదంటే అది వేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసిన తర్వాత పీసెస్కి మొత్తం పట్టించాలి మసాలాని. ఇప్పుడు ఒక ప్లేట్లో 1 కప్ మైదా, అంటే నేను తీసుకున్న లెగ్ పీస్లకి సరిపోయేంత మైదా పిండి, 1 స్మాల్ కప్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ బ్లాక్ పెప్పర్, 1 స్పూన్ సాల్ట్. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత పిండిని ఇలా మొత్తం మసాలాలు, కారం, సాల్ట్ అన్నీ మిక్స్ అయ్యేటట్టు ఇలా మిక్స్ చేసేయాలి. పిండి మొత్తం ఇలా మిక్స్ చేయాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్లో ఆయిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో హీట్ చేస్తూ పెట్టుకోవాలి. సో కేఎఫ్సీకి ముందుగా ఐస్ వాటర్ తీసుకున్నాను 1 కప్. అది ఐస్ వాటర్ తీసుకోవడం వల్ల పీస్ దాంట్లో డిప్ చేస్తే సో లేయర్స్గా వస్తుంది. సో అందుకోసం నేను 1 కప్ ఐస్ వాటర్ పిండి ఇలా లెగ్ పీస్ని పిండిలో బాగా కోట్ చేసి బాగా అంటే మంచిగా ఇలా డిప్ చేస్తూ ఉండాలి. నేను చూపించిన విధంగా ఫస్ట్ డిప్ చేస్తూ పిండి మొత్తం పీస్కి పట్టేటట్టు బాగా డిప్ చేసిన తర్వాత ఈ కూల్ వాటర్లో వేయాలి. ఇప్పుడు కూల్ వాటర్ తీసుకున్నాను కదా, దాంట్లో ఒక పీస్ని 1 మినిట్ వరకు అలా వేసి తీసి మళ్ళీ పిండిలో వేసి డిప్ చేయాలి, బాగా కోట్ చేయాలి. పిండి అనేది పీస్కి బాగా పట్టేటట్టు అదుముతూ లేయర్స్ లాగా వస్తూ ఉంటుంది. మనం ఎంత డిప్ చేస్తే అంత లేయర్స్ అనేది పీస్కి వస్తుంది. సో ఇలా నేను చూపించిన విధంగా బాగా డిప్ చేస్తూ ఉండాలి. మనకు ఆల్రెడీ అలా డిప్ చేస్తుంటేనే అర్థమైపోతుంటుంది, లేయర్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇలా కనిపించిన దాంట్లో ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో వేసుకోవాలి. ఈ పీసెస్ని ఒక 10 to 15 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. పీస్ అనేది బాయిల్ కావడం కోసం ఇలానే అన్ని పీసెస్ చేసేసుకోవాలి. అంతే, బ్రౌన్ కలర్ వచ్చే వరకు 2 సైడ్స్ టర్న్ చేస్తూ ఉండాలి పీసెస్ని. ఇలా లేయర్స్ వస్తుంది కదా, చూడండి. సో అంతే, కేఎఫ్సీ చికెన్ రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.